బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. ఖుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నమా అనా లకుం నదీరుం ముబీన్. ఓ ప్రవక్త వారికి చెప్పు, ఓ మానవులారా, నేను మీకు స్పష్టంగా భయపెట్టేవాడిని మాత్రమే. వల్లదీన ఆమను వఅమిలు స్సలాతి మగ్ఫిరతుం వ రిజ్కున్ కరీం. కనుక విశ్వసించి మంచి పనులు చేసిన వారికి క్షమాపణ, గౌరవప్రదమైన ఉపాధి ఉంటాయి. వల్లదీన ఆసౌ ఫీ ఆయాతినా ముఅజిజీన ఉలైక అస్హాబుల్ జహీం. మరెవరైతే మా సూచనల విషయంలో పోరుబాటును ఎన్నుకొని మమ్మల్ని లొంగదీసుకోవాలని ప్రయత్నించారో వారు నరకాగ్ని వాసులవుతారు. వమా అర్సల్నా మిన్ కబ్లిక మిన్ రసూలిన్ వలా నబియ్యిన్ ఇల్లా ఇజా తమన్నా అల్కా శైతాను ఫీ ఉమ్నియ్యతిహి వయంసఖుల్లాహు మా యుల్ఖి శైతాను సుమ్మా యుహ్కిముల్లాహు ఆయాతిహి వల్లాహు అలీమున్ హకీం. ఓ ముహమ్మద్, మేము నీకు పూర్వం ఏ సందేశహారుణ్ణి, ఏ ప్రవక్తను పంపినా అతను సంస్కరణకు పూనుకున్నప్పుడల్లా శైతాన్ అతని ఆకాంక్షలకు అడ్డు తగలకుండా ఉండడం అనేది జరగలేదు. అయితే అల్లా అతని దుష్ప్రేరణలను పనికి రాకుండా చేసేవాడు. తర్వాత అల్లా తన ఆయతలను సుదృఢం చేసేవాడు. అల్లా మహాజ్ఞాని, మహావివేకి. లియజఅల మా యుల్ఖి శైతాను ఫిత్నతల్ లదీన ఫీ ఖులూబిహిం మరదun వల్ ఖాసియతి ఖులూబుహుం వ ఇన్న ज़ालिमीన లఫీ షికాకిన్ బయీన్. ఎవరి హృదయాలలో రోగం ఉందో, మరెవరి హృదయాలు కఠినంగా మారిపోయాయో వారికి శైతాన్ కలిగించే ప్రేరణని ఒక పరీక్ష చేయడానికి ఈ విధంగా చేయబడింది. నిశ్చయంగా ఈ దుర్మార్గులు వ్యతిరేకతలో బహుదూరం వెళ్ళిపోయారు. వలియఅలమల్లదీన ఊతుల్ ఇల్మ అన్నహు లహ్కు మిన్ రబ్బిక వయతమన్నూ బిహి వతుఖబిత లహుం ఖులూబుహుం వ ఇన్న లల్లదీన ఆమనూ ఇలా సిరాతిం ముస్తఖీం. అజ్ఞానవతకబడిన వారు ఇది నీ ప్రభు తరపు నుండి వచ్చిన సత్యమని తెలుసుకుని దానిని విశ్వసించడానికి వారి హృదయాలు అల్లా వైపు మొగ్గడానికి కూడా ఈ ఏర్పాటు జరిగింది. నిశ్చయంగా అల్లా విశ్వసించిన వారికి రుజుమార్గం వైపు దర్శకత్వం వహిస్తాడు. వలా యజల్లదీన కఫరు ఫీ మిర్యతిన్ మిన్హు హత్తా తఅతియహుము స్సాఅతు బగ్తతన్ అవ్ యఅతియహుమ్ అదాబు మిన్ హకీం. అవిశ్వాసులు అనునిత్యం దీని పట్ల, ఖురాన్ పట్ల సంశయంలోనే పడి ఉంటారు. అకస్మాత్తుగా ప్రళయం వచ్చిపోవటమో లేక దుర్దినపు శిక్ష రావడమో జరిగే వరకు వారి ధోరణి ఇలాగే ఉంటుంది. అల్ ముల్కు యౌమ లిల్లాహ్ యహ్కుము బైనహుం వల్లదీన ఆమనూ వఅమిలు స్సాలిహాతి ఫీ జన్నాతిన్ నయీం. ఆ రోజు సర్వసత్తాధికారం అల్లాహదే, ఆయన వారి మధ్య తీర్పు చేస్తాడు. కాబట్టి విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు అనుగ్రహాలతో నిండిన స్వర్గ వనాలలో ఉంటారు. వల్లదీన కఫరు వకద్దూ బిఆయాతినా ఉలైక లహుం అదాబున్ ముహీన్. ఇక ఎవరైతే విశ్వసించకుండా మా సూచనలను అసత్యాలుగా చిత్రీకరించారో వారికి పరాభవంతో కూడిన శిక్ష ఉంటుంది. వల్లదీన హాజరు ఫీ సబీలిల్లాహి సుమ్మా ఖుతిలూ మాతూ లయర్జుఖన్నహుముల్లాహు రిజ్కన్ హసనా వ ఇన్న లహు ఖైరుర్ రాజిఖీన్. ఎవరు అల్లా మార్గంలో వలసపోయారో, హిజ్రత్ చేశారో, తర్వాత చంపబడ్డారో లేదా చనిపోయారో వారికి అల్లా పరలోకంలో అత్యుత్తమమైన ఉపాధిని ప్రసాదిస్తాడు. నిశ్చయంగా అల్లాహే శ్రేష్టమైన ఉపాధి ప్రదాత. లా యద్ఖులన్నహుముల్ ఖలన్ యర్జౌనహు వ ఇన్న లహు అలీమున్ హలీం. వారు ఇష్టపడే చోట అల్లాహ్ వారికి ప్రవేశం కల్పిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వం తెలిసినవాడు, సహనశీలుడు. ذلك ومن أعطى بمثل ما أوتي به ثم بغي عليه لينصرنه الله إن الله عفو غفور. ఇది నిశ్చయం, తనకు బాధ పెట్టబడిన మేరకు ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిపై మళ్ళీ దౌర్జన్యం జరిగితే నిశ్చయంగా అల్లా బాధుడైన అతనికి సహాయపడతాడు. నిశ్చయంగా అల్లా మన్నించేవాడు, క్షమించేవాడు. ذلك بأن الله يولج الليل في النهار ويولج النهار في الليل وأن الله سميع بصير. ఇదంతా ఎందుకు అంటే అల్లాహ్ రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తాడు, పగటిని రాత్రిలోకి ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ చూస్తున్నవాడు. ذلك بأن الله هو الحق وأن ما يدعون من دونه هو الباطل وأن الله هو العلي الكبير. అల్లాహే సత్యం కనుక అల్లాహ్ను వదిలి వారు మొరపెట్టుకునేవన్నీ
అసత్యం కనుక నిశ్చయంగా అల్లాహి మహోన్నతుడు గొప్పవాడు కనుక ఈ విధంగా జరిగింది. అలం తరన్నల్లా అందలమైన తమాయిమాన్ జర్రా ఇన్నలా లతీఫున్ ఖబీర్. ఏమిటి? అల్లా ఆకాశం నుండి వర్షం నీటిని కురిపించగా ఆ నీటిని గ్రహించిన భూమి పచ్చగా కలగలడాన్ని నువ్వు చూడటం లేదా? నిశ్చయంగా అల్లా సూక్ష్మద్రష్ట, సర్వం ఎరిగినవాడు. లవ్ మాఫిలా హమీల్. ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా ఆయనకు చెందినదే. నిశ్చయంగా అల్లా అక్కరలేనివాడు, ప్రశంసనీయుడు.